8 ఏళ్ల విద్యార్థి తన తరగతిలో కూర్చొని ఉన్నాడు. అతడు టాయిలెట్కి లేచేలోపే అతని పాదాలు మరియు అతని ప్యాంటు ముందు భాగం తడిగా ఉందని అతడు గ్రహిస్తాడు. అతని గుండె జారిపోతుంది. అతను ఆందోళన చెంది సిగ్గుతో కళ్ళు మూసుకుంటాడు. అతని తరగతి స్నేహితులు ఎవరైనా దీనిని చూసిన క్షణంలో అతను సంవత్సరాల తరబడి మొత్తం పాఠశాలకు జోకర్గా మారతాడని అతనికి తెలుసు. అతను ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని మెదడు ఆ సమయంలో స్తంభించిపోతుంది. అయితే ఇప్పుడు తనకు అవకాశం లేదని అతనికి తెలుసు. అప్పుడే ఉపాధ్యాయుడు వస్తాడు. పిల్లలు అతన్ని పలకరిస్తుండగా ఉపాధ్యాయుడు చిరునవ్వు నవ్వి తరగతి గది చుట్టూ చూస్తాడు. ఈ సమయంలో విద్యార్థి భయపడి ఉపాధ్యాయుని వైపు చూడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అతను తలదించుకుని కళ్ళు మూసుకుని చేతులు జోడించి దేవుడిని ప్రార్థిస్తాడు. దేవుడా, దయచేసి నాకు సహాయం చేయి. ఏం చేయాలో నాకు తెలియటం లేదు. మొత్తం పాఠశాల నన్ను ఎగతాళి చేసి నవ్వడం నాకు ఇష్టం లేదు. కళ్ళు మూసుకుని సిగ్గుతో తల వంచి కన్నీరు వస్తుండగా ఉపాధ్యాయుడు అతని డెస్క్ ను చేరుకుని ఒక రోజులో రోజంతా నీరు తాగటం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీరు తాగటం గురించి మాట్లాడుతూ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి వాటర్ బాటిల్ తీసుకుని మూత తెరుస్తుండగా అతని చేతి నుండి జారి కింద పడిపోతుంది. బాటిల్ డెస్క్ ను తాకి నీరు విద్యార్థి తొడలు కాళ్లపై పడి అతని పాదాల దగ్గర నేలపై దొర్లుతుంది. ఆ శబ్దం విద్యార్థులందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వెంటనే ఉపాధ్యాయుడు బిగ్గరగా, క్షమించు, నాదే తప్పు అని అంటాడు. విద్యార్థి ఆశ్చర్యంతో తలెత్తి ఉపాధ్యాయుడు ఏమి చేశాడో గ్రహిస్తాడు. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని, ఈ రోజుకు నువ్వు వ్యాయామశాలకు వెళ్లి వేరొక ప్యాంటును మార్చుకో అని అంటాడు. విద్యార్థి మార్చుకోవడానికి వెళుతుండగా ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి చెవిలో ఇలా చెప్పాడు, ఒక అనుకోని పరిస్థితి నిన్ను నిర్వచించదని గుర్తుంచుకో. నువ్వు దీనికంటే గొప్పవాడివి. ఈ కథ నుండి నేను ఏమి నేర్చుకున్నాను? దయ నిశ్శబ్దంగా ఉంటుంది. దానికి ప్రేక్షకులు అవసరం లేదు. ఒక చిన్న అవగాహనతో కూడిన పని పెద్ద ప్రభావాన్ని చూపగలదు, మార్చగలదు. నిజమైన బలం ప్రదర్శన చేయడానికి కాదు, రక్షించడానికి మీ శక్తిని ఉపయోగించడం. భద్రతను కల్పించే ఉపాధ్యాయునిలా ఉండండి.